శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తులాలగ్నంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. తులా అంటే స్థిరత్వము, సమతౌల్యానికి ప్రతీకగా గుర్తించాలి. కానీ ఒక్కొక్కసారి ఆకస్మికంగా తీవ్ర మార్పులు జీవితంలో వచ్చే లక్షణం కూడా తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకు ఉంటుంది. అలాగే తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఒక విధమైనటువంటి సున్నితత్వము, ప్రవర్తనలో మృదుత్వం కనిపిస్తుంది. కారణం ఏంటంటే మొరటుతనానికి, దూకుడికి కారణమైనటువంటి సూర్యుడు తులలో పరిపూర్ణంగా బలహీనుడైపోతాడు. కాబట్టి సున్నితమైనటువంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. సాధారణంగా అధిక స్థాయి మధ్య తరగతి అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, సంపన్నుల కుటుంబాల్లో కానీ తులాలగ్న జాతకులు జన్మించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ తులాలగ్న జాతకులు ప్రతి విషయంలోనూ ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ లగ్నం వాళ్ళు తమకు ఎదురయ్యేటటువంటి వ్యక్తులను, పరిస్థితులను మళ్ళీ అంచనా వేసి ఆపై సరైన నిర్ణయానికి రాలేక ఒక విధమైనటువంటి అయోమయానికి గురవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి క్లారిటీ అనేది ఏ విషయంలోనైనా కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే తులాలగ్న జాతకులు సాధారణంగా ఆకర్షణీయమైనటువంటి ముఖాన్ని, అందమైనటువంటి శరీరాకృతిని కలిగి ఉంటారు. అలాగే తులాలగ్న జాతకులకి అలంకరణ మీద ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు అలంకరణ సామాగ్రి సంబంధించినవి, దుస్తుల మీద బాగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎక్కువ మంది నటీనటులు తులాలగ్నంలోనే జన్మించారు. అంటే కళారంగము, సినిమా రంగము, టీవీ రంగము వీళ్ళకి అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఇచ్చే రంగాలుగా చెప్పుకోవాలి. అదేవిధంగా వివాహం తర్వాతే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుందని చెప్పుకోవాలి. పెళ్ళికి ముందు ఒకలా ఉంటారు, పెళ్లి తర్వాత బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యే లక్షణం కలిగి ఉంటారు. అలాగే తులాలగ్న జాతకులు తమ దాంపత్య భాగస్వామి మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని, ప్రేమను కురిపిస్తూ ఉంటారు. అదేవిధంగా తులాలగ్న జాతకులు తమ కుటుంబం కోసం, కుటుంబం మేలు కోసం ఎంతటి త్యాగం చేయటానికైనా వెనుకాడరు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని తులాలగ్నంలో పుట్టిన వాళ్ళు కలిగి ఉంటారు. అలాగే తులాలగ్నంలో పుట్టిన వాళ్ళు తాము చేసే వృత్తిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సర్దుకుపోగలిగినటువంటి నేర్పును కలిగి ఉంటారు. ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకు దైవం పట్ల, గురువుల పట్ల విపరీతమైన ఆరాధనాభావం ఎక్కువగా ఉంటుంది. ఈ జాతకులు ధైర్యంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే లక్షణాలు కలిగి ఉంటారు. వ్యాపారంలో కూడా రాణించే యోగం తులారాశి వాళ్ళకు ఉంది. అలాగే తులారాశిలో జన్మించిన వాళ్ళు చాలా వరకు వాస్తవానికి దూరంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే గాలిలో మేడలు కడుతూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలకు మాత్రం ఏమాత్రం విలువ ఇవ్వరు. ఫలితంగా కుటుంబ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు ఇతరుల అభిప్రాయాలకు, విలువలకు గౌరవం ఇస్తూ ఎవరేం చెప్పినా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. తులాలగ్నానికి అధిపతి శుక్రుడు, శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారిని ఎక్కువగా పూజించడం ద్వారా, రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా మీ జన్మలగ్నం బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రం బట్టి మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో, మీరు ఉద్యోగంలో రాణిస్తారో, వ్యాపారంలో రాణిస్తారో, ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.